వచ్చే నెల ఏప్రిల్ 2వ తారీఖు సంబంధించి వీర విజయ హనుమాన్ యాత్ర నిర్వహిస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి యాత్రకు సంబంధించి ఏం చెప్తారు? ఇది హనుమాన్ విజయ యాత్ర ప్రతి సంవత్సరంలో అంటే గత 2004 నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ. ఇది వచ్చేసి మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందూ ఐక్యత, హిందూ యొక్క బల ప్రదర్శనతోటి కార్యక్రమం ముందుకెళ్తుంది. కేవలం 250 మందితో ప్రారంభమైనటువంటి ఈ బైక్ ర్యాలీ ఇవాళ మనం చూస్తున్నాము 80,000 పైచిలకు బైకులు, అలాగే చుట్టూ సుమారుగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని తాడబంద ఆంజనేయ స్వామి గుడి వరకు సుమారుగా 10 లక్షల మంది బయటకు వచ్చి ఏదైతే బైక్ ర్యాలీకి కావాల్సినటువంటి పదార్థాలు, తినే పదార్థాలు, పానీయాలు ఇవన్నీ కూడా ఇస్తుంటారు. ఇది ఇంత దివ్య భవ్యంగా ఈ యాత్ర కొనసాగుతుంది అన్నట్టు. ఏం చెప్తారు? ఎంతమంది పాల్గొంటారు ఈసారి యాత్రలో? ఏంటి యాత్ర విశేషాలు ఏంటి? ఈ యాత్ర విశేషాలు ఇప్పుడు దాదాపు నేను ఇందాకే 80,000 పైచిలకు బైకులు లాస్ట్ ఇయర్ పాల్గొన్నాయి. ఈసారి మా లక్ష్యము 1,25,000 నుంచి 1,50,000 బైకులను తీసుకురావాలని చెప్పేసి హిందూ యువత వాలంటీర్గా ఏదైతే ఇప్పుడు ఇందాక మనకు పెట్రోల్ కోసం కానివ్వండి, లేకపోతే మిగతా ఏ ఆశలు చూపించి తీసుకొచ్చేటువంటి ర్యాలీ కాదు. హిందువులే వాళ్ళంతా వాళ్ళ బండిలో వాళ్ళు పెట్రోల్ పోసుకొని వాళ్ళ బండి సర్వీస్ చేయించుకొని వాళ్ళు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలాగే మీ యొక్క సహకారం కూడా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువనే అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇటీవల కాలంలో దాదాపు గుళ్ళకు సంబంధించి, హిందూ దేవుళ్ళ గుళ్ళకు సంబంధించి కూడా దాడులు పెరిగాయి. ఎట్లా ఉన్నది? ఎట్లా చూస్తున్నారు? దీన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎప్పుడెప్పుడైతే అధికారంలోకి వస్తుందో అప్పుడు హిందువులపై దాడులు, హిందువుల అమ్మాయిలపైన దాడులు, హిందూ దేవాలయాలపైన దాడులు, ప్రతి చిన్నది కూడా చూసినట్టయితే హిందువులపైన ఎక్కువగా జరుగుతుంది. అలాగే జరిగిన తర్వాత వాళ్ళని పిచ్చోడని ముద్ర వేసేటువంటి ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకి మరి పోలీస్ శాఖ కూడా వాళ్ళే గైడెన్స్ ఇస్తున్నట్టున్నారు. మరి మన బజరంగ్ దళ్ కార్యకర్తలు పిచ్చోళ్ళు అయితే మరి సీన్ రివర్స్ అవుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేసేది, ఎవరిని పిచ్చోడని ముద్ర వేయకుండా వెంటనే స్పందించి వాడిని జైల్లో పెట్టాల్సిందిగా చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని చెప్పేసి. ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యల వల్లనే ఇవన్నీ దాడులు కానీ ఏమైనా జరుగుతున్నాయి అనుకుంటారు. మొన్న ఒక ఎమ్మెల్యే కూడా బ్రాహ్మణులకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే కూడా బ్రాహ్మణులకు సంబంధించి కించపరిచినట్టు మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా ఎంపీ అయినా అంటే వాడు కాన్స్టిట్యూషన్కి ప్రమాణం చేసి వస్తాడు. వాడు ఏమని ప్రమాణం చేస్తాడు? అందరూ సమానమే, కాన్స్టిట్యూషన్కి లోబడి నేను పనిచేస్తా అని చెప్పి. కానీ ఒక వర్గానికి కొమ్ము కాసేటోని వాడిని అక్కడి నుంచి సస్పెండ్ చేయడము, వాడిని ఫర్దర్గా ఎన్నికల్లో పాల్గొనకుండా ఇచ్చేయాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. అలాగే వాడికి ఏం సోయింది, వానికి ఏం తెలివి ఉంది అని స్టేట్మెంట్ ఇస్తాడు. వానికి ఏం తెలుసు హిందుత్వం గురించి, వానికి ఏం తెలుసు మంత్రాల గురించి? వానికి అవగాహన ఉన్నవాడు మాట్లాడితేనే మనం చెప్పొచ్చు. అవగాహన లేదు, పబ్లిసిటీ కోసం పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చి కుక్క ట్రీట్మెంట్ మేము ఎలా చేయాలో చేస్తాము, చూపిస్తాము. బైరి నరేష్కి చూపించినాం కదా ఒకసారి, మళ్ళీ చూపిస్తాం వీడి కూడా. రాజాసింగ్ కూడా మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి జరిగే యాత్రలో నా మీద అటాక్ కూడా జరగవచ్చు, కొంతమంది స్నైపర్ను కూడా రెడీ చేసినట్టు సమాచారం కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు హిందుత్వం పేరెత్తిన ప్రతి ఒక్కరికి కూడా టార్గెటే ఉంటుంది. ఒకసారి టచ్ చేసి చూడమనండి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బజరంగ్ దళ్ కార్యకర్తలు చూపిస్తారు హిందుత్వ బలం ఏందనేది. కాబట్టి నాకు తెలిసి పోలీస్ శాఖ వారే ముట్టలేరు. మన పోలీసు, హైదరాబాద్ పోలీసు మొత్తం మిగతా స్టేట్లలో నెంబర్ 1. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్ ఏం కాదు. ఒకవేళ అయినా ఏంటంటే మాత్రం బజరంగ్ దళ్ చూస్తూ ఊరుకోదు. ఎట్లా ఉంటుంది పోలీసులకు సంబంధించి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? పెద్ద ఎత్తున ఇంత లక్షల మందితో చేస్తున్నారు కాబట్టి పోలీస్ సపోర్ట్ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళది ఎప్పుడు కూడా మాకు సమన్వయంతో పనిచేస్తున్నాము. వాళ్ళ కోఆపరేషన్ 100% మాకు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తారు కూడా. ఎందుకంటే మనం చట్టానికి లోబడి పనిచేసేది, మనం కాన్స్టిట్యూషన్కి లోబడి, అలాగే వాళ్ళు చెప్పేటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించేటువంటి ఏదైనా ఉందంటే హిందూ సంస్థలే. మిగతా ఏ సంస్థలు కూడా పాటించవు. కాబట్టి మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. మా ఇష్యూస్ ఏమున్నా లా అండ్ ఆర్డర్కి సంబంధించి వాళ్ళతో మేము డిస్కస్ చేస్తాము. వాళ్ళ సమన్వయంతో మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారా, లేకపోతే ఆంక్షలు ఏమైనా పెడుతున్నారా పోలీసులు? ఎందుకంటే వేరే వాళ్ళకి లేని ఆంక్షలు కేవలం హిందూ పండుగలకు సంబంధించి మాత్రం, హిందూ యాత్రలకు మాత్రమే పెడతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంటుంది. మీరు కూడా గతంలో చాలాసార్లు ఆరోపించిన పరిస్థితి. అవును, ఉన్నాయండి. ఇప్పుడు మా ర్యాలీకి వచ్చేటువంటి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ కొన్ని ర్యాలీ లాస్ట్ టైము కొన్ని ప్రాంతాలలో, కొన్ని ప్లేసెస్లో ర్యాలీకి వచ్చిన వాళ్ళని ఆపేసి వెనక్కి పంపించడం జరిగింది. అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాడిని సొంతంగా పెట్రోల్ పోసుకొని ఏదో జై శ్రీరామ్ అనుకుంటూ, వాడేమి భారతదేశానికి వ్యతిరేకంగా లేకపోతే మిగతా వాళ్ళలాగా దేవుళ్ళపైన రాళ్ళు వేయడమో లేకపోతే దూషించడమో చేయట్లేదు. వాడు జై శ్రీరామ్ అని చెప్పి ఒక సద్భావనతోటి, సహృదయంతో వస్తున్నటువంటి బైక్లను ఆపకూడదని చెప్పేసి బజరంగ్ దళ్ కోరుతుంది. ఖచ్చితంగా ఏదైతే వీర హనుమాన్ విజయ యాత్రతో ఈసారి 1,00,000 మందితోని, 1,00,000 బైకులతోని చాలా పెద్ద ఎత్తున
తాడ్బండ్ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున యాత్ర నిర్వహించబోతున్నాం. పోలీసు సంబంధించి సపోర్ట్ కూడా మాకు ఈసారి బాగానే ఉంటుందని చెప్తున్నాం. గతంలో ఎందుకంటే కొన్ని ఆంక్షలు పెట్టారు, కార్యకర్తలను కొంచెం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, హిందూ కార్యకర్తలు కానీ బజరంగ దళ కార్యకర్తలకు సంబంధించి పోలీసు కూడా గతంలో ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కాబట్టి ఈసారి ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పేసి పోలీస్ శాఖను కూడా కోరుతున్న పరిస్థితి. మరో పక్కన రాజా సింగ్ ఏదైతే మొన్న చెప్పారో స్నైపర్కి సంబంధించి నా మీద అటాక్ జరుగుతుందని చెప్పేసి, దమ్ముంటే ఒకసారి రాజా సింగ్ టచ్ చేసి చూస్తే హిందువుల ప్రతాపం ఏంటో చూపెడతామని చెప్పేసి బజరంగ దళ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.